సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఆద్యంతం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది మనం చూసాం. అయితే ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేయగానే మధ్యలోనే గవర్నర్ విజయ్కి అడ్డుపడ్డారు. అది దేనికి? ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయింది. మధ్యలో ప్రమాణ స్వీకారం మధ్యలో గవర్నర్ ఆయన్ని ఆపి ఆయన మాటల్ని సవరించే ప్రయత్నం చేయడం. சி ஜோசப் விஜய் எனும் நான் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். విజయ్ తనదైన సినిమా స్టైల్లో కొంత భావోద్వేగానికి గురై స్పీచ్ ఇచ్చేస్తున్నారు. అక్కడున్న ప్రమాణ పత్రాన్ని చదవకుండా. దాంతో మధ్యలో గవర్నర్ బ్రేక్ ఇచ్చి, ఇలా కాదు నాయన, అక్కడున్న ప్రమాణ పత్రాన్ని చదవాలి, రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకార నిబంధనల ప్రకారం గౌరవప్రదంగా దాన్ని చదవాలి, తర్వాత మీరు ప్రసంగించుకోండి, ఫస్ట్ అయితే ఇది చదవండి అని చెప్పడంతో గవర్నర్ చెప్పిన వెంటనే విజయ్ మళ్ళీ నేను జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ అక్కడున్న ప్రమాణ పత్రాన్ని చదవడం మొదలుపెట్టారనమాట. ఇలా మధ్యలో గవర్నర్ అడ్డగించడంపై ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. హాల్ అంతా కూడా సైలెంట్ అయిపోయింది. అప్పటి వరకు చప్పట్లు, ఈలలు, అరుపులతో హోరెత్తించేసిన వాళ్ళంతా ఒక్క క్షణం సైలెంట్గా అయిపోయేసరికి కొంత అలజడిలాగా కనిపించిందని. ఒక్క క్షణం సైలెంట్ అయిపోయేసరికి ఎవరికి ఏం అర్థం కాలేదు. మళ్ళీ గవర్నర్ జోక్యం చేసుకుని విజయ్కి చెప్పడంతో విజయ్ తన ముందున్న ప్రమాణ పత్రాన్ని తీసుకుని చదవడం ప్రారంభించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. నిజానికి అక్కడ పెద్దగా ఏం జరిగింది ఇంతే. ఆయన తనదైన సహజ శైలిలో మాట్లాడుతున్నారు. తను ఏం ప్రజలకు చెప్పాలనుకున్నారో దాన్నే ప్రమాణపూర్వకంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే గవర్నర్ ఆపి మీ ముందున్న ప్రమాణ పత్రాన్ని చదవండి అని చెప్పారు.